చాలా మంది తాము లేకపోయినా కూడా తమ కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదు, తను ఉన్నా లేకపోయినా అంతే దర్జాగా ఉండాలి అన్న ఉద్దేశంతో లక్షల రూపాయల ప్రీమియం చెల్లించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. మరి ఆ వ్యక్తి చనిపోయిన రోజు నిజంగా ఆ పాలసీలన్నీ ఫ్యామిలీకి అందుతాయా, అతని భార్యకి పిల్లలకి అందుతాయా అంటే నో. దీనికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయినట్లయితే చనిపోయిన వ్యక్తికి అప్పులున్నా, వ్యాపార లావాదేవీలున్నా, పర్సనల్ గ్యారంటీలు ఉన్నా కూడా ఆ ఇన్సూరెన్స్ డబ్బు అప్పిచ్చిన వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మరి అలా వెళ్ళిపోకూడదంటే ఏం చేయాలి? మనం చనిపోయినంత మాత్రాన మన అప్పులేం మాయమైపోవు. వ్యక్తి మరణించిన తర్వాత అతని పేరు మీద ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో, పాలసీలు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ క్లెయిమ్ చేసుకునే హక్కు అప్పిచ్చిన వాళ్లకు, రుణదాతలకు ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. చాలా మంది ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలని తమ ప్రైవేట్ ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అది దాని మీద కేవలం కుటుంబానికి మాత్రమే హక్కు ఉంటుంది అనుకుంటారు. కానీ ఇది రాంగ్. పాలసీలు కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆస్తే అవుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. మ్యారీడ్ విమెన్స్ ప్రాపర్టీ యాక్ట్ 1874లోని సెక్షన్ 6 ప్రకారం ఒక పెళ్లైన పురుషుడు తన భార్య పిల్లల ప్రయోజనార్థం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ని కొనుగోలు చేయొచ్చు. ఒక్కసారి కనుక మీరు మీ పాలసీని MWPA కింద రిజిస్టర్ చేశారనుకోండి, అది ఒక ట్రస్ట్ లాగా మారిపోతుంది అనమాట. ఆ వ్యక్తి వ్యక్తిగత ఆస్తి కిందకి ఇది వెళ్ళదు, ఒక ప్రైవేట్ ఆస్తిగా మారిపోతుంది. పాలసీదారుడు చనిపోతే ఆ డబ్బు మీద హక్కు కేవలం అతని భార్యకి, పిల్లలకి మాత్రమే ఉంటుంది తప్ప ఎలాంటి రుణదాతలకు కానీ, బ్యాంకులు కానీ ఆ డబ్బును టచ్ కూడా చేయలేవు. దీనికోసం మీరు పాలసీ తీసుకునేటప్పుడు అదనంగా ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ MWPA ఫామ్ తీసుకుని దాన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. వన్స్ మీరు MWPA కింద మీ పాలసీని రిజిస్టర్ చేసిన తరువాత లబ్ధిదారుల్ని మార్చాలి అనుకుంటే మాత్రం అది వీలు కాదు. అలాగే పాలసీ ప్రయోజనాలు పొందాలి అంటే అందులో ఉన్న నామినీస్ పర్మిషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో హోమ్ లోన్లు, బిజినెస్ లోన్లు, హ్యాండ్ లోన్లు, పర్సనల్ గ్యారంటీలు ఉన్న వ్యక్తులు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ఆ డబ్బు మీ కుటుంబానికి చెందాలంటే MWPA ఫామ్ ని ఫిల్ చేసి రిజిస్టర్ చేసుకోండి మీ పాలసీని. ఇదే బెస్ట్ చాయిస్ అంటున్నారు చార్టర్డ్ అకౌంటెంట్స్.